ఇప్పుడు స్టార్ట్ చేయి. సోయాబీన్స్, తర్వాత ఏంటంటే పెసరపప్పు అండ్ శనగపప్పు, బియ్యం, అంతే, వాము, జీలకర్ర, ధనియాలు, తెల్ల నువ్వులు ఇందులో వేసిన, సాల్ట్ వేసిన, కారం వేస్తే అయిపోతుంది. కొంచెం సోడా వాష్ చేసి వేయాలి. తెల్ల నువ్వులు వాటర్లో కడిగి శుభ్రంగా ఇవి అల్లం వెల్లుల్లి వాటర్ కొంచెం సాల్ట్ వేసి కలిపిన. అందరూ పెసరపప్పుతో చేస్తారు కదా మామూలుగా బొబ్బర్లు. నేను వెరైటీగా సోయాబీన్స్ తోటి చేస్తున్నాను. ఈ రెసిపీ పేరేంటి మమ్మీ? రెసిపీ పేరు సోయా మడుగులు, సోయాబీన్స్ చేసిన మడుగులు. సోయాబీన్స్ మడుగప్పలు. మమ్మల్ని మోసం చేస్తున్నాం అన్నమాట. ఇలా మేము సోయాబీన్స్ తినమని అప్పలల్లో వేసేసారు. మరి అవి ఉడుకుతలేవు కదా, కర్రీ చేసినా తింటలేరు, ఉడకబెట్టినా తింటలేరు. ఏం చేస్తారు? మీరు కూడా మీ పిల్లల్ని ఇలా మోసం చేసి స్నాక్స్ రూపంలో సోయాబీన్స్ తినిపించవచ్చు. హై ప్రోటీన్. ఇందులో ఏమేమి ఉంటాయి చెప్పు? ప్రోటీన్ అండ్